అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో జింక్ లోపం, సల్ఫైడ్ ఇంజూరీ ప్రభావం, సవరించుకునే మార్గాలు, కొబ్బరిని నష్టపరుస్తున్న నల్లమచ్చ తెగులు నివారణ, కోత దశలోని మిరప పైరును నష్టపరుస్తున్న చీడపీడలు నివారణకు సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది తెలంగాణలో యాసంగి వరి పైరు రకరకాల సమస్యల బారిన పడుతోంది. తెల్లవారుజామున కురుస్తున్న అధిక మంచు ప్రభావంతో చాలా చోట్ల పైరు ఎదుగుదల లేక ఎర్రబారుతోంది. దీనికి పలు రకాల కారణాలున్నా సల్ఫైడ్ ఇంజూరీ కూడా ఒక కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకులు పసుపు రంగుకు మారడం, మొక్కలు ఎండిపోవడం, పొలమంతా నీటి బుడగలు ఏర్పడి కుళ్ళిన కోడిగ్రుడ్ల వాసన రావడం వంటి సమస్యలు పైరులో కనబడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడి జింక్ ధాతు లోప లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయటంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి రవి. ఈ యాసంగి క్రాప్లో చూసినట్లయితే జింక్ లోపం అనేది, అదేవిధంగా సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. యాసంగిలో కనుక మనం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ జింక్ లోప లక్షణాలు అనేది సర్వసాధారణంగా కనిపించడం జరుగుతుంది. ఈ జింక్ లోప లక్షణాలు గుర్తించడానికి ముఖ్యంగా వరి పొలాల్లో మనం పైనుంచి 2 లేదా 3 లేదా 4 ఆకును కనుక గమనించినట్లయితే మధ్య ఈన అనేది పాలిపోయి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జింక్ లోపం అనేది ఎక్కువ అయినప్పుడు ముదురాకులు అనేది చివరిలో, అదేవిధంగా మధ్య ఈనకి ఇరుపక్కల తుప్పు పట్టినటువంటి ఇటుక మచ్చలు ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా ఆ మొక్క అనేది గిడసబారిపోయి ఆ ఆకులు అనేవి పెలుసు బారిపోయి చిన్నగా దుబ్బు చేయకుండా ఉండడం గమనిస్తాము. అదేవిధంగా ఈ జింకు లోప లక్షణాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఆకును కనుక విరిచి చూసినట్లయితే శబ్దం చేస్తూ విరిగిపోతుంది. ఈ విధంగా జింక్ లోపం అనేది నివారించుకోవడానికి ముఖ్యంగా వరి పండించే రైతు ముఖ్యంగా ప్రతి 3 పంటలకు ఒకసారి కానీ ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే జింక్ లోప లక్షణాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జింకును కనుక మనం వేసుకున్నప్పుడు భాస్వరానికి సంబంధించిన ఎరువులు 2 రోజుల వ్యవధిలో గనక మనం వేసుకున్నట్లయితే జింక్ అనేది సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. ఈ జింకు లోప లక్షణాలు ఎక్కడైతే ఫైర్లో కనుక మనం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పైరుపై పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనం యాసంగిలో కనుక కొన్ని చౌడు భూముల్లో అయితే సర్వసాధారణంగా జింకు లోప లక్షణాలు అనేది గమనిస్తుంటాము. ఈ జింకు లోపానికి ఈ చౌడు భూముల్లో కంపల్సరీ పైపాటుగా స్ప్రే చేసుకోవడమే మంచిది. అదేవిధంగా ఈ యాసంగిలో మరియు వానాకాలంలో కానీ మనం సల్ఫైడ్ ఇంజూరీ అనేది ఎక్కువగా ఈ గంధక దుష్ప్రభావం అనేది కూడా గమనిస్తున్నాము. ఎక్కువగా ఇది చెరువు కింద ఉన్న భూముల్లో కానీ కాలువల పక్కకున్న భూములలో కానీ అధికంగా నీరు పెట్టే భూములలో కానీ అదేవిధంగా ఎక్కువగా
20-20-0-13 అనే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ వాడే రైతుల్లో భూముల్లో కానీ ఇది సర్వసాధారణంగా మనం గమనించవచ్చు. ఆ భూముల్లో గనక రైతు దిగినట్లయితే ఆ నేల అనేది దిగబడిపోవడము, మెత్తగా ఉండడము, అదేవిధంగా రైతు ఆ పొలంలో నడుస్తున్నప్పుడు బుడగలు అనేది రావడం గమనించవచ్చు. అక్కడక్కడ గుంపులుగా పెరిగి పసుపు వర్ణంలోకి మారిపోయి మొత్తం పొలం అనేది మనకు గిడసబారిపోవడం అనేది గమనించవచ్చు. చివరికి అది ఎక్కువగా అయిపోయి మొక్క చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సల్ఫైడ్ ఇంజురీ ఇంకో విధంగా గుర్తించాలంటే మనము మొక్కను గనక పీకి చూసినట్లయితే దాని వేర్లన్నీ నల్లబడిపోయి పూర్తిగా జీవం లేకుండా ఉండడం గమనించవచ్చు. ఆ నేల అనేది దుర్వాసనతో కూడుకున్న కుళ్ళిన కొడుగుడ్ల వాసన కలిగి ఉండడం ఈ విధంగా మనం గమనించవచ్చు. దీన్ని గనక మనం నివారించుకోవడానికి ముఖ్యంగా రైతు ఆ భూముల్లో గనక 2-3 బండ్ల ఎర్రమట్టిని తోలుకొని బాగా కలియబెట్టి ఆరబెట్టుకోవడం, ఎత్తుగా చేసుకొని మురుగునీరు పోయే ఆస్కారం చేసుకోవాలి. పంట పొలాల్లో గనక ఈ సల్ఫైడ్ ఇంజరీ గమనించినట్లయితే ఈ ఏదైతే మురుగునీరు ఉందో ఆ మురుగునీరు తీసేసుకొని ఆరబెట్టుకొని సన్న నెరలు వచ్చేటట్లు గాలి అనేది వేర్లకు తగిలేటట్లు చూసుకున్నట్లయితే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం పోతుంది. తర్వాత బాగా గిడసబారినట్లయితే పైపాటుగా యూరియా చల్లుకొని తర్వాత కొత్త నీరు పెట్టుకుంటూ మధ్యలో ఆరబెట్టుకున్నట్లయితే దుష్ప్రభావం వెళ్తుంది. ఎక్కడైతే ఈ సల్ఫైడ్ ఇంజూరీ కనిపిస్తుందో ఈ పైపాటుగా కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఏదైందో 20-20-0-13 కానీ 20-20-0-15 కానీ అదేవిధంగా అమోనియం సల్ఫైడ్ ఎరువులను వాడకుండా రైతు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిరప సాగుకు మన తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మిరప సాగు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అక్టోబర్లో అకాల వర్షాల అనంతరం చీడపీడల బెడద తీవ్రంగా ఉంది. పూత కాత దశలో నల్ల తామర, నల్లి, కాయ మరియు కొమ్మకుళ్ళు తెగుళ్లు మిరపను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడుల ఖర్చులు రైతుకు భారంగా మారాయి. మిరప నాణ్యత, దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కాయల్లో రసాయన అవశేషాలు మిగిలిపోయి మన ఆరోగ్యానికి, మొత్తంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందువల్ల మిరప తోటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలే సరైన మార్గం అంటూ వివరాలు తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ కె భాస్కర్. మనం జూలై 2వ వారం నుంచి విత్తనాలు అనేది పోసుకోవడము, ఆగస్టు చివరి వారం నుంచి నాట్లు అనేది వేసుకుంటుంటాం మిరపలో. అయితే ఈ సంవత్సరము తెల్లదోమ యొక్క ఉధృతి అనేది పెరిగింది. అంటే దానికి కావాల్సినంత ఉష్ణ వాతావరణము, అదే వేడి పొడి వాతావరణం ఉండడం ద్వారా దాని పిల్ల పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ అనేది వ్యాపించడం జరిగింది. అంటే చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్కి ఈ యొక్క తెల్లదోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. మనం ఏదైతే తెల్లదోమ కానీ మిగతా ఏదైనా వచ్చినా కానీ రసం పీల్చే పురుగులను వాటి యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలంటే మనం మిరప తోటలు వేసినప్పుడే పొలం చుట్టూ కూడా రక్షణ పంటలు అంటే జొన్న, సజ్జ, మొక్కజొన్న ఏదైనా ఒక పంటను మనం పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలు వేసుకున్నట్లయితే ఇవి మనకు రసం పీల్చే యొక్క పురుగుల నుంచి మన యొక్క ఉధృతిని అనేది తగ్గిస్తుంది అన్నమాట. అదేవిధంగా పొలంలో నీలిరంగు జిగురు అట్టాలు పెట్టుకోవడం ద్వారా తామర పురుగులను, ఈ తెల్లదోమను కనుక మనం కంట్రోల్ చేసుకోవాలంటే 25 నుంచి 30 పసుపు రంగు జిగురు అట్టాలు ఒక ఎకరానికి అనేది మనం అమర్చుకోవాలి. మనం వేప నూనె 10,000 ppm వేప నూనెను ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తెల్లదోమ యొక్క గుడ్లను అనేది విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా దాని యొక్క పిల్ల పురుగుల ఉధృతి అనేది మనకు తగ్గుతుంది. దీంతోపాటు మనం రసాయనాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎస్టామిప్రైడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా థయోమిథాక్సమ్ అయితేనేమో 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, స్పైరోట్రెట్రామాట్ అయితేనేమో 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనము డైఫెన్తురాన్ అదైతేనేమో 1.2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ కొత్తగా వచ్చిన తామర పురుగు ఏంటంటే మనకు నవంబరు 2వ వారం నుంచి దీని ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నల్ల తామర పురుగు రావడం ద్వారా ఆ పువ్వులకు పూరెమ్మలకు మొత్తం కూడా మనం ఏమవుతుంది రసాన్ని పీలుస్తాయి.
తద్వారా పువ్వులు అనేది కూడా వాడుబట్టిపోయి పూలు రాలిపోవడం జరుగుతుంది. కాయలు ఏవైతే చిన్న చిన్న కాయలు అదే కాయ దశలో ఉంటే మొత్తం ఆ కాయల మీద వాలి రసాన్ని పీల్చడం వల్ల ఆ కాయలన్నీ కూడా ఏమవుతుంది, మనకు బ్రాంజ్ కలర్ అంటే కంచు కలర్లోకి మారిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మల్చింగ్ విధానంలోకి వెళ్ళాలి రైతులు. మల్చింగ్ విధానంలోకి వెళ్ళడం ద్వారా మనము కింది భాగంలో నల్ల రంగు మల్చింగు, అదేవిధంగా పై భాగంలో సిల్వర్ కలర్ మల్చింగ్ ఉండడం ద్వారా మనకు ఏదైతే ఎండ పడుతుందో ఆ ఎండ అనేది కూడా కొంత భాగము రిఫ్లెక్ట్ అవుతుంది. దాని ద్వారా కొమ్మలలో ఉండే ఉష్ణం అనేది కొంచెం పెరగడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అయితే మాకు పరిశోధనలలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం వేసిన పంటల్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్గా దుక్కిలో వేసిన మిరపకి మనం మల్చింగ్ విధానంలో చేసిన మిరపకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తేడా ఉంటుంది. ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడైతే ఫిప్రోనిల్ 80% WG అనేది 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా డైఫెన్థురాన్ ప్లస్ సయాంత్రనిలిఫ్రోల్ 1.2 ml పర్ లీటర్ నీటికి, ఇంకొకటి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్న మందు 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని అనేది మనం అదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా అయితే చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నల్లి అనేది పెరుగుతూ ఉంటుంది. నల్లి వల్ల ఏమవుతుంది, ఆకులు అనేది కిందికి ముడుచుకుంటాయి. కిందికి ముడుచుకొని ఆకులు ఇట్లా పొడుగుగా సాగడము, అదేవిధంగా మొక్కలు గిరసబారిపోవడము, కాయలు చిన్నగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నమాట. వీటి కోసము మనం స్పైరోటెట్రామాట్ 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా స్పైరోమెస్పెన్ 0.8 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క నల్లిని అనేది తగ్గించుకోవచ్చు. నాలుగోది ఏంటంటే ములుగు, భూపాలపల్లి, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలలో చూసినట్లయితే మనకు దొడ్డుకాయ అనేది వేస్తారు, లబ్బకాయ. సో దాన్ని వరంగల్ చపాట అని కూడా పిలుస్తాం. తొడిమె దగ్గర వచ్చేసి గుంత ఉంటుంది, అందులో కొన్ని నీటి బిందువులు కానీ అదేవిధంగా పడ్డ తేమ కానీ అందులో నిలిచిపోవడం వల్ల ఈ కాయకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. కాయకుళ్ళు కనిపించిన కాయలు ఉంటాయో వాటిని మనం పొలంలో నడుస్తున్నప్పుడే గమనించి వాటిని సపరేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ కాయలు అన్నీ మామూలు మంచి కాయలు, కాయకుళ్ళు వచ్చిన కాయలు అన్నీ కూడా ఒకే దగ్గర హార్వెస్టింగ్ చేసి ఆ పండు పండడం కోసం మనం 2 రోజులు కూడా మళ్ళీ ఒక దగ్గర కుప్ప పోసి ఉంచడం ద్వారా ఏమవుతుంది, ఒకదాని నుంచి ఇంకొక దానికి తెగులు అనేది పాకడము, దాని ద్వారా తాలుకాయ శాతం అనేది పెరగడం కూడా మనం గమనిస్తుంటాం. ఈ కాయకులు నివారణ కోసం ఏంటంటే డైరెక్ట్ నేల మీద కాయలు అనేది ఎండబోసుకోవద్దు, మనం పట్టాల మీద కాయలు అనేది ఎండబోసుకోవాలి. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే తాలుకాయ శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది నల్ల టార్పాలిన్ వాడితే. దాని కాకుండా మిగతా రంగుల టార్పాలిన్ అనేది వాడాలి. సో మనం రసాయనాలకు చూసినట్లయితే కనుక డైఫెన్కోనజోల్ అనే మందు 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అదేవిధంగా అజాక్సిస్ట్రోబిన్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, ట్రిప్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే మందు 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాయకుళ్ళు అదేవిధంగా కొమ్మ ఎండు తెగులు అనేది మనము తగ్గించుకోవచ్చు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తరించిన కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గ్యానోడెర్మా, నల్లమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. వీటిలో నల్లమచ్చ తెగులు గాలి, నేల ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాండం పైన నల్లటి జిగురు కారటం ఈ తెగులు ప్రధాన లక్షణం. దీంతో చెట్ల జీవితకాలం తగ్గిపోయి రైతుకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమచ్చ తెగులును జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అదుపు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్లలో ఒకటైనటువంటి ఈ నల్లమచ్చ తెగులు అనేది థీలావియాప్సిస్ పేరడాక్సా అనేటువంటి శిలీంధ్రం వలన ఈ తెగులు కొబ్బరికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించటం వలన మనకి కొబ్బరి చెట్టు కాండము పైన నల్లటి జిగురు కారటం వల్ల
పైనుంచి కింద వరకు కూడా నల్లటి ద్రవం కారి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల దీనిని నల్ల మచ్చ తెగులు అని చెప్పేసి అంటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు మనకి ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశంగా ఉంది. అంతేకాకుండా మనకి గాలిలో వేగం ఎక్కువ ఉన్నప్పుడు, చెట్లు ఎక్కువగా ఊగిసలాడినప్పుడు కూడా కాండం పైన సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన తర్వాత వూండ్స్ అంటాము. ఆ వూండ్స్ లోపలికి ఈ యొక్క శిలీంధ్ర బీజాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెగులు మనకి ఆశించడానికి అవకాశం ఏర్పడుతుంది. శిలీంధ్రము పెరిగిన తర్వాత కాండము క్షీణింపజేసి అక్కడి నుంచి ఈ యొక్క నల్లటి జిగురు పదార్థం బయటికి కారి మనకి నల్ల మచ్చగా ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా చెట్టు లోపల ఉన్నటువంటి జైలము, ఫ్లోయము, ఈ సరఫరా కణజాలము దెబ్బతినడం వల్ల మన చెట్టుకి కాపు కాయడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందకపోవడం వల్ల మనకి కాపు పైన, చెట్టు యొక్క దిగుబడి పైన మనకి ప్రభావం పడుతుంది అన్నమాట. అందువల్ల మనం గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ థీలావియాప్సిస్ పారాడాక్స్ అనేది శిలీంధ్రము. ఈ యొక్క శిలీంధ్ర బీజాలు మనకి భూమి పై పొరల్లో, మనము చెట్టు చుట్టూతో ఉన్నటువంటి పాదులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టల పైన కానివ్వండి, కాండము తాలూకా ఈ డెబ్రిస్ అంటాం, వాటిపైన కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది పారేటువంటి నీళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకి సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా కూడా ఇక శిలీంధ్ర బీజాలు ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాజమాన్యంలో కానీ మనం వెళ్ళినట్టయితే మనము జీవ నియంత్రణ పద్ధతిలో మనము యాజమాన్యం చేసుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి ఈ ట్రైకోడర్మా రీసి లేదా ట్రైకోడర్మా హార్జియానం, ట్రైకోడర్మా హమాటం, ఇట్లా ట్రైకోడర్మా జాతికి చెందినటువంటి ఈ యొక్క జీవ నియంత్రణ శిలీంధ్రాలను మనం ఉపయోగించుకొని యాజమాన్యం చేయటం మనం గుర్తించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా రీసి కానివ్వండి, హార్జియానం కానీ తీసుకున్నప్పుడు వీటిని ట్రైకోడర్మా కాయర్పిత్ కేక్ అనేటువంటి తయారు చేసి ఉపయోగించుకోవడం చాలా ఉపయోగంగా గమనించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసి కాయర్పిత్ కేక్ను మనము ల్యాబొరేటరీలో కానివ్వండి, ఇంటి వద్ద కూడా మనము తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మనం చూసినట్టయితే ఆ కొబ్బరి పీచుని బాగా మెత్తగా తయారైనటువంటి కాయర్పిత్ని జల్లించుకొని దాంట్లో మనము కొంతవరకు మైదా పిండి కలుపుకోవాలి. ఇది మనకి పిడకల్లాగా గట్టి బిస్కెట్స్ లాగా తయారవటం జిగురు కోసం మనం మైదా పిండి కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత దాంట్లో మనము తయారైనటువంటి ట్రైకోడర్మాను కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము బిస్కెట్స్ లాగా సరైనటువంటి షేపులో ఉండే విధంగా మనము కట్ చేసుకొని వాటిని నీడలో ఆరపెట్టుకొని ఆ విధంగా తయారు చేయబడినటువంటి ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసి కాయర్పిత్ కేక్స్ని మనము ఈ యొక్క నల్లమచ్చ పైన ఉంచి దానిని ఆకుతో కట్టినప్పుడు కొన్ని నీళ్లు చల్లాలి. ఆ విధంగా చల్లిన తర్వాత ఏమవుతుందనంటే ఈ యొక్క శిలీంధ్ర బీజాలు యాక్టివేట్ అయిపోయి మనకి నల్లమచ్చ లోపల ఉన్నటువంటి తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని చంపడానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మనము తయారు చేసుకున్న వెంటనే వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకున్న తర్వాత మనము 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఈ యొక్క నల్లమచ్చ తెగులు ఉధృతి ఎంతవరకు మనకి తగ్గింది అని. 3 నెలల లోపల ఈ యొక్క నల్లమచ్చ తెగులు కనుక మనకు పూర్తిగా ఎండిపోతే ఇంకా అక్కడ మనకి లోపల శిలీంధ్రం ఏమీ లేనట్టుగా మనం గమనించవచ్చు. ఒకవేళ మనకి పైన ఈ మచ్చ తగ్గిపోయిన తర్వాత వేరే భాగంలో కానీ మచ్చ మళ్ళీ గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే విధంగా మనము ఈ ట్రైకోడర్మా కాయర్పిత్ కేక్ని ఉంచి ఆ విధంగా మనము నియంత్రణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శిలీంధ్రము నేలలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి నేలలో కూడా మనము పాదు చేసినప్పుడు ఈ ట్రైకోడర్మాని మనం నేలలో వేసుకోవాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా వేసుకోవడానికి మనము ఒక 250 గ్రాముల ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కలిగిన మిశ్రమాన్ని మనం 5 కేజీల వేపపిండితో కలుపుకొని పాదులో వేసుకోమని చెప్పేసి మనము రైతులకు సలహా ఇస్తున్నాము. అంటే వర్షాకాలం మొదట్లో మనం పశువుల పెంట అది వేసేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని కూడా ఉపయోగించుకొని పాదులో వేసుకోవాలి. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ యొక్క మిశ్రమాన్ని పాదులో వేసుకోవటం వలన మనకి ఈ యొక్క తెగులు శిలీంధ్ర బీజాలు భూమిలో ఉన్నటువంటి వాటిని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్లోకి వెళ్ళేసరికల్లా మనకి హెక్సాకోనజోల్ అనేటువంటి శిలీంధ్ర నాశిని ఆశించినటువంటి మొక్కకు మాత్రమే ఉపయోగించడం వలన తక్షణ మనకి ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది.
ఈ తెగుళ్ళు నేల నుంచి లేదా గాలి నుంచి కూడా వ్యాపిస్తాయి కాబట్టి మనకి తోటలో ఉన్నటువంటి 60 చెట్లకి కూడా మనము జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ముందు చూపుతోటి మనం వేసుకున్నట్టయితే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. ఆ విధంగా చేయడం వలన మిగతా చెట్లకు ఈ యొక్క తెగులు ఆశించకుండా మనము ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత ఏడాది మిరపకు పలికిన ధరలను చూసి ఉత్సాహంగా సాగు చేసిన వరంగల్ రైతులకు ఈసారి మార్కెట్లో పలుకుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోళ్ల ఆరంభం నుంచే గిట్టుబాటు ధరలు పలకడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిరప క్రయ విక్రయాలకు పెట్టింది పేరు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రైతులు వచ్చి తమ పంటను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆరంభం నుంచి సరైన ధరలు పలకక రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది 23,000కు పైచిలుకు పలికిన తేజ రకం మిరప ప్రస్తుతం 15,000 దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలోనే ధరలు లేకపోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రేట్ లేదు, కష్టం, వేస్ట్, పెట్టుబడి అవుతుంది, ఉన్న దిగుబడి వస్తుంది. వేసారి 22,000 ఉంటే ఇప్పుడు 14,000 ఉండడం మాకు బాగా కష్టంగా ఉన్నది. ఈ కూలు రావట్లేదు. పెట్టుబడి కూడా మందులో కూడా చాలా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా 50,000 కూడా వచ్చేట్లేవు. ఎకరం పెట్టినామండి, ఎకరం పెట్టాం కానీ 10 క్వింటాలు కూడా వెళ్ళలేదు. ఇంకా నల్లి బాగా హటాక్ అయితే చూచ్చు, వాతావరణం కూడా బాగా ఇబ్బంది పెడతాం. ఎకరం తోట పెట్టినాం, 7 బస్తాలు వెళ్ళింది. పెట్టుబడి 1,00,000 రూపాయల పెట్టుబడి అయింది. 7 గుళ్ళు ఒక మనిషికి 300 రూపాయలు ఆటో కిరాయిలు తీసుకొస్తాయి. ఇవన్నీ ఏరుకుంటే వచ్చే మార్కెట్కి వచ్చే వరకు ఇది 13,000 14,000 అమ్ముతుంది. ఈ కూలు వస్తలేవు, పెట్టుబడి బాగా అవుతుంది. మినిమం 18,000 20,000 అమ్ముతేనే ఆ సాయంకి గిట్టుబాటు. నీరు 22,000 అమ్మిన బాపతి ఆఖరికి 20,000 18,000 చొప్పున అమ్ముకపోయినాం. కొద్దిగా కూల్లో నాళ్ళలో కలిసి వచ్చినాయి. ఈ సంవత్సరం ఏం లేకుండా అదే గాలికి పోయినట్టు అవుతుంది బాపతి. మినిమం 20,000 అమ్మినా కానీ కొద్దిగా గిట్టుబాటు ధర ఉంటుంది మనిషికి. తెగుళ్ళు కొన్ని ఈ వాతావరణం బట్టి తెగుళ్ళు వచ్చినాక మందులు బాగా అయినాయి. మందులు కొట్టుట్ల మందులో కూడా ఒక టిప్పుకు 3,000 4,000 రూపాయల మంది అవుతుంది. నేను ఎకరం తోట పెట్టాను మిర్చి. ఈ ఏడు ఆశించినంత పంట ఏం దిగుబడి ఏం రాలేదు. దానికి తగ్గట్టు మద్దతు ధర కూడా ఏమి లేదు. 18,000 ఉండాల్సిన ధర కనీసం ఒక 16,000 కూడా లేదు. 13,500 పడుతుంది ధర. పురుగు మందుల ధరలు, మందు బస్తాల ధరలు, కూలీ రేటు చాలా పెరిగిపోయినాయి. కానీ వీటి తగ్గట్టు ధర లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. గత ఏడాది కొద్దిగా ఒక విధంగా మంచిగానే ఉన్నవి. ఈ ఏడాది మరీ దిగజారిపోయినాయి మొత్తానికి. గతానికి ఇప్పటికి ఒక 5,000 తేడా, 6,000 తేడా ఉంది. తెగుళ్ళు, బూడిద తెగులు ఉంది, వేరుకుళ్ళు ఉంది, బ్లాక్ త్రిప్స్, ఎన్ని మందులు కొట్టా కంట్రోల్ అవ్వట్లేదు. పెట్టుబడి కూడా హెవీ అయిపోయింది. కనీసం పెట్టుబడి మందం కూడా ఇప్పుడు కూలీ రేటు కూడా వచ్చే విధంగా లేదు. కూలీలకు ఇచ్చే రేటు మందం కూడా ఇప్పుడు వచ్చే పొజిషన్ లేకుండా ఉంది. ఈసారి ప్రతికూల వాతావరణంతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. తామర పురుగులు, నల్లి ప్రభావం పంటపై ఎక్కువగా ఉండటంతో పిచికారీలకు అధికంగా వెచ్చించాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీనికి తోడు అధిక శాతం తాలుకాయ వచ్చిందని, దీనివల్ల మరింత నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. రేట్ అయితే లేదు, పెట్టుబడులు విపరీతంగా అయింది. కూలల్లో మంద అయినా పెట్టుబడి తిరగలేదు. కొంచెం అదే పోయినసారి ఉన్నట్టుగా 20,000 ఉంటే బాగుండేది ఉండే. కానీ రేటు అదే 12-13,000 అంటే పెట్టిన పడిపడి వెళ్ళేటట్టు లేదు. తెగులు బాగా వచ్చినాయి, మచ్చలు వచ్చినాయి కాయలకు. దానివల్ల కూడా కొంత లాస్ వచ్చింది. పోయినసారి తాలకాయలు 13,000 14,000 అట్లా అమ్మినాం. మేలు కాయలు ఆ రేటు లేకపోవడం చాలా ఇబ్బంది ఉన్నదండి. దిగుబడి ఎకరాన వచ్చేసి 10-12 క్వింటాలు కావట్లేదు ఈ రోగాలు చేపట్టి. ఎకరంన్నర మిర్చి వేసాము. సీడుకు ఒక 20,000 దాకా సీడ్కి అయినాయి. పెట్టుబడులు బాగా అయినాయి. మళ్ళీ పోతే ఈ తెగుళ్ళకు కానీ ఏది కానీ 5 రోజులు 4 రోజులకు ఒకసారి మందు స్ప్రే చేయడం జరుగుతుంది. తీరా పంట తీసుకొని ఇక్కడికి వస్తే రేటు 13,000 12,000 10,000 ఆ రేంజ్లో ఉన్నది. మా పెట్టుబడి లక్షలలో అవుతుంది. మాకు రాబడి అనేది 1,000 వస్తుంది. పోయిన సంవత్సరం 22,000 23,000 ఉండే, ఇలా 12,000 13,000 10,000. ఈ లేబర్కి వచ్చేసరికి 1,000 ఖర్చు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి రేటు లేకపోయేసరికి మాకు సగము లేబర్కే పోతుంది. ఇక సగంలో మాకు ఈ పిండి బస్తాలు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, మాకు ఇదంతా చేసేసరికి ఏమున్నా కూడా రైతుకు అనేది ఏం లేదండి. ఏమున్నా వ్యాపారస్తులకు కానీ, మందుల షాపుల వాళ్ళకు, సీడ్ వాళ్ళకు తప్ప మాకు రైతుకు అనేటోనికి ఏమాత్రం ₹1 సుతా లాభం లేదండి. మిరప సాగు ఈ ఏడాది గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం తమ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.